ప్రతి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు వీళ్ళు మనతోటి జాయిన్ అవుతారు. సో ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ రవికిరణ్ గారు. సో ఓవరాల్గా చూస్తూ ఉన్నాం, నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అరాచక శక్తులను పెంచి పోషించిన, లేకపోతే ఇక్కడ ఆందోళన చేసిన, మహిళల పట్ల కించపరిచినట్టు మాట్లాడిన, రౌడీ రాజకీయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు, తాట తీస్తాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నాడు, ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ఈ విధంగా మా మీద విరుచుకుపడుతున్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏమంటారు రాజుగారు? ముందుగా మీకు తోటి ప్యానలిస్టులు, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారండి, రాజుగారు, గడిచిన ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్య ఏం చేశారు అన్నది వైసీపీ పార్టీ నిన్నైతే ఎవరైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో వారు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే అప్పటికే అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అఫీషియల్ హోదా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం కూడా వెళ్ళనివ్వకుండా కర్రలతో రాళ్లతో అడ్డుకున్నది ఎవరు? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మొదలుపెట్టింది ఎవరు? 2019 ముందు ఎప్పుడన్నా అటువంటి ఘటనలు జరిగాయా? అలా జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారి 3485 కిలోమీటర్ పాదయాత్ర ఉంది. ఆ పాదయాత్ర ఒక్క అడుగన్నా ముందుకు నడిచేదా? మీరు 2019 తర్వాత చేసింది ఏంటి? అంగళ్ళలో చేసింది ఏంటి? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేశారు? ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని నిరోధించడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఏ రకంగా ఆయన ఆపేసి ఆయన రోడ్డు మీద కూర్చునే విధంగా చేశారు? అలాగే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వెళ్తే రాళ్లతో దాడి చేస్తే ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి ఇదంతా గాయమైపోయి కన్ను పక్కన ఇదైపోతే ఆ రోజు డీజీపీ గారు ఏమన్నారండి? ప్రజాస్వామ్యంలో ఇది భాగం, వాక్కు స్వేచ్ఛలో ఇది భాగం అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ గారు చెప్పలేదా అండి? ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి పరాకాష్ఠ కాదంటారా? అమరావతి రైతులండి శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే ఎవరు వాళ్ళని అడ్డుకుందండి? మీ రాజమండ్రి ఎంపీ భరత్ గారు కాదా ఆ రోజు రాళ్లతో దాడి చేయలేదా? ఆపలేదు వాళ్ళని? ఎందుకు వాళ్ళని శాంతియుతంగా ర్యాలీ చేసుకుని వెళ్తున్న వాళ్ళని ఆపింది ఎవరు? ఇలాగ చూసుకుంటే అనేకమైన కూకళ్ళు పల్నాడు జిల్లాలో ఏ రకంగా అతను బోండా ఉమ్మగారి కారు మీద దాడి చేశారు, అద్దాలు పాల్గొట్టాడు. ఆ తర్వాత మీరు అతన్ని మేయర్ చేశారు, చైర్పర్సన్ లో మేయర్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, ఆయన తీసుకెళ్లి మీరు మళ్ళీ మంత్రి చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిక్కటి చిరునవ్వుతో చెప్పింది ఏంటండి? వాళ్ళందరూ నా ఫ్యాన్స్, బీపీ ఎక్కి చేశారు అని సిగ్గు లేకుండా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక వ్యక్తి, ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పొజిషన్ ఉన్న వ్యక్తి హింసని ప్రోత్సహించే విధంగా, హింసని పెట్టి పోషించే విధంగా చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారండి? ఏ రకంగా మీ మంత్రులందరూ అందరి మీద తిట్లు పురాణాలు, తిట్లు దండకాలు ఎత్తుకునేవాళ్ళు, దేవుడిని చూడలేదు, ఎవరిని చూడలేదు, అందరి మీద తిట్టేవాళ్ళు. మరి ఎన్ని ఏంటి? ఇవన్నీ ఏమంటారు? ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంట జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు ఒక రాజకీయ దిగజారుదన అనలేదా? అనరా? మీరు ఏ ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లో తిరగనిచ్చారు? గడిచిన సంవత్సరం కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరు ఎక్కడికంటే అక్కడికి. ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ని బాహాటంగా పాల్గొట్టేసి సీసీ ఫుటేజ్ అన్ని ఉంటే ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకి ఏదో జరిగిపోయినట్టు మీరు వలవలని చెప్పి జైలుకి వెళ్తే మీకు రక్షణ కల్పించలేదా? మీరు ఎక్కడికి వెళ్తారంటే ఆయనకి రక్షణ కల్పిస్తున్నారా? ఆంక్షలు పెడుతుందా ప్రభుత్వం? ఇది ఎన్డీఏ ప్రభుత్వం. మీరు మీ ప్రభుత్వాల్లో చేసిన విధంగా చేయదలుచుకుంటే మేమెందుకు మిమ్మల్ని ఆపట్లేదు? ఇది నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే దాన్ని అడ్డుకున్నారు కదా సార్ మీరు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ నేతలు. మీరు వెళ్ళేదానికి ఎవరు ఏ పోలీసులు ఆంక్షలు పెట్టారు? గుంటూరు మిర్చి రైతులకి ఆ రోజు ఉన్నదేంటి? ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉంది వద్దు అన్న చెప్పినా సరే మీరు వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు? మిర్చి రైతులకి నష్టం కలిగించారు. ఆ మిర్చి అంతా చోరీ అయ్యింది. మిర్చి రైతులకి ఓదారుస్తా అని చెప్పి
వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు మీరు. మొన్న సత్యసాయి జిల్లా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పి ఏం చేశారండి మీరు అక్కడ? మీ మాజీ శాసనసభ్యుడు 1-2 రోజుల ముందే మొత్తం కదలండి, గ్రామాలు కదలండి, పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తుంది ఎవరు? ఈ రాష్ట్రంలో పరామర్శ పేరు మీద దండయాత్రలు చేస్తుంది ఎవరు? మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆ మాజీ ఎమ్మెల్యే అందరు రండి రండి అంటాం ఏంటి? హెలికాప్టర్ మీద మీ స్టేజ్లో వెళ్ళి పడిపోవడం ఏంటి? దాన్ని కొట్టకోవడం చిత్రీకరించడం ఏంటి? దాన్ని ప్రభుత్వాన్ని ఆపాదించే విధంగా పోలీసులు అడ్డుకుంటున్నారు, మీరు వచ్చి దాడి చేయండి అని చెప్పి మీరు సోషల్ మీడియాలో మీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయలేదా? ఎందుకు హింసని ప్రేరేపిస్తున్నారు? నిన్న కాక మొన్న కేరళలో ఏం చేశారు మీరు? ఒక రౌడీ షీటర్లు ఆ ఊళ్ళో ఎవరైతే మానవహోమం సృష్టిస్తున్నారో అటువంటి సంఘ విద్రోహ శక్తులకి నేనున్న జగన్ అంటూ నేనున్నానని చెప్పి బాధ్యత ఇచ్చింది మీరు కాదా? ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కాదా నేను అడుగుతున్నాను. సిగ్గుండాలి సార్. రౌడీ షీటర్ ఆ రోజు మీరేం చెప్పారు సార్? ఆ పసిపిల్లలు ఏదో చేసి ఉండొచ్చు, పోలీసులు మీరెవరో కొట్టడానికి అడిగారు. మీరెవరు కొట్టడానికి? దిశ కేసులోనేమో అసెంబ్లీ సాక్షిగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, బేస్ట్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, బేస్ట్ కేసీఆర్ అని అన్న మీరు నిన్న పొద్దుల్లో మరి మీ కార్యకర్తలు తప్పెందుకు పట్టలేదు అడుగుతున్నాను. పోలీసులు కొడితేనే తప్పట్టిన మీరు పొద్దుల్లో మీ కార్యకర్తలు రావడాన్ని కరదాన్ని తప్పు. నాకు ఏదైతే నా ఫ్యాన్స్ గా వస్తున్నారో ఈ రౌడీ షీటర్ బ్యాచ్లు నేనైతే ప్రోత్సహిస్తున్నానో, ఎవరికైతే నేను బాధ్యతగా ఉన్నానో వాళ్ళందరూ వస్తున్నారు నాతో పాటు ఊరేగింపుగా కాదు దండయాత్రగా వచ్చి మహిళల మీద దాడులు చేశారు. ఇది తప్పు, మీరు చేయకూడదు. ఇలాగా పోలీసులు చేస్తేనే తప్పు పెట్టాను. మీ కార్యకర్తలుగా మీకే అధికారం ఉంది, చట్టం మీకేం ఇచ్చింది, మీరు అది చేయకూడదు. ఎందుకు అనలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు అనలేదు మీరు? ఈ రోజు పొద్దుల్లో పొగాకు రైతుల పరామర్శకి ఆ రకంగా పరామర్శ ఇది మొత్తం అందరూ ఏం ఫ్లెక్సీలు ఏంటి అక్కడ పెట్టి నిన్న ఎస్పీ గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు, ఏంటి అక్కడ ఫ్లెక్సీలు పెట్టింది మేము? రేపు బదులులో జరిగేది ప్రభుత్వ రూల్స్ కాదు, జగన్ రూల్స్. ఎవరైనా రాలి తొక్కి పడేస్తాం. ఫ్లెక్సీలు పెట్టేది మీరు ఈ రకంగా. మీరు పరామర్శకి వెళ్తున్నారా లేకపోతే పోరాటానికి వెళ్తున్నారా? పరామర్శ అంటే ఏంటి? అక్కడ బాధలో ఉన్నారు, ఓదార్స్తాకి వెళ్ళాలి. అలా ఓదార్స్తాకి వెళ్ళాల్సింది మీరు ఇటువంటి రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టి దాడులు చేయమని చెప్పి సత్యసాయి జిల్లా నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ వరకు చేస్తుంది ఏంటి? రాజుగారి ఇది పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఈయన ఒక పథకం ప్రకారం అల్లలు సృష్టించాలి. ఇది మా ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోనే ఢిల్లీలో వెళ్ళి ఎమర్జెన్సీ రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. ఢిల్లీలో ప్రసాద్ గారు 36 మంది చనిపోయారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేర్లు ఇవ్వండి, ఆ ఫోటోలు ఇవ్వండి, ఆ ఊర్లు ఇవ్వండి అంటే తిరుగుటపాలు పార్టీ వచ్చాడు ఆయన. పూరితంగా మా ప్రభుత్వం మీద రాళ్ళేస్తున్నారు రాజు గారు. ఓకే సార్. ఓకే.